నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు రణజయశ్రీ సంజయ్ శర్మ గారు, వాస్తు కన్సల్టెంట్. నమస్తే గురూజీ. నమస్తే అండి. సార్, ఇప్పుడు వీధి పోటు అంటూ ఉంటారు. ఈ అవునండి. వీధి పోటు అనేది అసలు ఏంటి? చాలా వరకు నేను ఒక ఫ్యామిలీని చూసాను. ఆ ఇంటికి వెళ్ళిన వితిన్ 1 మంత్‌లో హ్మ్. ఒకే అబ్బాయి హ్మ్. పేరెంట్స్ యాక్సిడెంట్‌లో చనిపోయారు. ఆ ఇంటికి వెళ్ళిన 1 మంత్ హ్యాపీ ఫ్యామిలీ, సెటిల్డ్ ఫ్యామిలీ. ఆ విల్లా కొన్న 1 మంత్‌లోనే టోటల్ ఫ్యామిలీ చనిపోయారు. 100% ఈస్ట్ వీధి సూల అయితే అయి ఉండదండి ఇది. సౌత్. సౌత్ సైడ్ ఉండదు. హ్మ్. హ్మ్. అయితే, అయితే వీధి పోటు అంటారు. వీధి సూల అంటారు. హ్మ్. కొన్ని ఊర్లలో కొన్ని రకరకాలుగా పేర్లు పెడతారు. ఓకే. వీధి పోటు అనేది ఎలా దాని ఇంపాక్ట్ చూపిస్తుందంటే, నేను ఫస్ట్‌లోనే వాస్తు గురించి మీకు అందుకే 360 డిగ్రీస్ అని చెప్పాను. హ్మ్. 360 డిగ్రీస్‌లో మనకు 180 డిగ్రీస్‌లో ఒక రోడ్డు గనక ఎదురుగా రోడ్డు ఉందనుకోండి, 100% అది దోషాన్ని క్రియేట్ చేస్తుంది. ఓకే. 90 అంటే 0 నుండి 90 వరకు వీధిపోటు ఉంటే, అంటే స్ట్రెయిట్‌గా చెప్పాలంటే ఈశాన్యం అనే స్థానానికి వీధిపోటు వస్తే, అది 100లో 40% వ్యక్తులకి చాలా మంచి రిజల్ట్ ఇస్తుందండి. ఓకే. గుడ్ రిజల్ట్ ఇస్తుంది. అండ్ ఎవరికైతే అది కలిసొస్తుందో అలాంటి ఇంట్లో 100% గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. హ్మ్. జడ్జెస్ లాగా, సీఎస్ లాగా, అంటే పెద్ద పెద్ద పదవుల్లో గవర్నమెంట్ మంచి హోదాలో ఉన్న వాళ్ళు ఆ ప్లేసెస్‌లో ఉంటారన్నమాట. సో అదొక్కటి తప్ప, నార్త్ ఈస్ట్ వీధి పోటు ఒక్కటి తప్ప హ్మ్. మిగతా ఎక్కడ వీధి పోటు ఉన్నా అది ఖచ్చితంగా డేంజరే అవుతుందండి. ఓకే. ఎందుకంటే ఈ 360 డిగ్రీస్ అని నేను ఎన్నిసార్లు చెప్పినా వినేవాళ్ళు దీన్ని ఒక్కసారి గమనిస్తే మీకే ఐడియా వస్తుంది. ఓకే. ఈ 360 డిగ్రీ ఎన్వైర్న్మెంట్లోనే మొత్తం లైఫ్ గేమ్ అంతా భగవంతుడు పెట్టాడు. ఈ భూములు కానీ, ఎంత పెద్ద పెద్ద విస్తీర్ణమైనటువంటి స్థలాలు కానీ, అవి ఎప్పుడైతే మనం దాన్ని ఒక రూపు అంటే ఇది మాది, మా ఏరియా అని అనుకుంటారో, ఈ 360 డిగ్రీ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ అవుతుంది. ఆ క్రియేట్ అయినప్పుడు సౌత్ ఈస్ట్ వీధి పోటు ఉంటే ఏముంటుందంటే అహంకారం ఎక్కువ ఉంటుంది. సౌత్ ఈస్ట్ ఉంటే. ఓకే. సౌత్ ఈస్ట్ వీధి పోటు ఉంటే వాళ్ళకి అహంకారం ఎక్కువ ఉంటుంది. ఎట్లా అంటే లిక్విడ్ క్యాష్, అంటే క్యాష్ ఎక్కువ వస్తున్నట్టు ఉంటుంది, అంటే క్యాష్ వస్తున్నట్టు అనిపిస్తుంటది. నెక్స్ట్ వచ్చేసి నా అంత గొప్పవాడు ఎవడు లేడన్న అహంకారం వస్తుంది. తర్వాత ఆటోమేటిక్గా లిటిగేషన్స్ ఉంటాయి. మా అంత లగ్జరియస్గా ఎవరు లేరన్న భావన వాళ్ళకు ఉంటుంది. ఓకే. ఈ ఎన్వైర్న్మెంట్ లోనే తిరుగుతూ ఉంటుంది. ఇలాంటివి నేను ఒక 100కు పైగా అపార్ట్మెంట్స్ లో ఉన్న సౌత్ ఈస్ట్ గేట్ కి ఉన్న వీధి పోటుకి నేను అక్కడ ఉండి అందరిని అడిగితే అందరి హావభావాలన్నీ కూడా ఇలాగే ఉన్నాయి. ఓకే. అంటే ఇంత ఎక్కువగా విత్ రిసర్చ్ మేము చేసిన తర్వాతే దీని గురించి చెప్తాం. ఓకే. తర్వాత వచ్చేసి సౌత్ వెస్ట్ వీధి పోటు అంటారండి. సౌత్ వెస్ట్ అంటే మనకు నైరుతి. హ్మ్. నైరుతికి ఎప్పుడైతే వీధి పోటు వస్తుందో అలాంటి ప్లేసెస్ లో హఠాత్తుగా జరిగే యాక్సిడెంట్స్ ఉంటాయి. ఓకే. హఠాత్తు మరణాలు కూడా ఉంటాయి. ఓకే. హఠాత్తుగా జరిగే పరిణామాలకి ఎలాంటి సొల్యూషన్ కూడా దొరకని సిచ్యువేషన్స్ జరుగుతుంటాయి. ఓకే. అయితే ఒక్కొక్కసారి ఈ వాస్తు దీనికొచ్చేసప్పటికి వీధి పోటుకొచ్చేసరికి వినాయకుడి విగ్రహం పెట్టుకోండి. లేదు, మీరు ఎంట్రన్స్ వీధి పోటు ఇటు సైడ్ ఉంది కదా! కొంచెం మీరు అటు సైడ్ పెట్టుకోండి. ద్వారం ఇంకో వైపు పెట్టుకోండి. ఆ వీధి పోటు రాదు అంటారు. సో, వీధి పోటు అనేది ఒకవేళ ఉన్నదనంటే దాన్ని ఏం చేయాలి అంటారు? నిజంగా ఆ ద్వారం అనేది వేరే వైపు పెట్టుకుంటే మనకి ఆ నష్టం కలగకుండా మానిపోతుందా? లేదండి, ఈ విషయంలో వాస్తు అనేది ఎక్స్క్యూజ్ చేయదు. హ్మ్. అలాంటి చిన్న చిన్న రెమెడీస్ కి అది యాక్సెప్ట్ చేయదు. అలా సౌత్ వీధి పోటు ఉందండి. హ్మ్. ఒక పెద్ద ఆయన రెంట్‌కి ఇస్తాడు ఎప్పుడు కూడా. ఓకే. వాళ్ళు కొన్ని రోజులు, అంటే నేను దగ్గరగా నేను వెళ్ళే దారిలోనే అది జరుగుతుంది. హ్మ్. 3 ఇయర్స్ నుండి ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్ మారిపోతున్నాడండి. అది ఖాళీ చేసేస్తున్నారు. వెకేట్ ఖాళీ చేసేస్తున్నారు. వెకేట్ చేసేస్తున్నారు. బిజినెస్ పెడుతున్నాడు. లాస్, అంటే కొన్ని రోజులు ఫస్ట్ బాగానే నడుస్తున్నట్టు ఉంటుంది. హ్మ్. సడన్‌గా లాస్ వచ్చినట్టుగా సడన్‌గా వాళ్ళు క్లోజ్ పెట్టడం, కొన్ని రోజుల తర్వాత ఖాళీ చేసి వెళ్ళిపోవడం. అలా 3 ఇయర్స్ నుండి ఒక దగ్గర 15-20 మెంబర్స్ మారిపోయారండి దాంట్లో. హ్మ్. లాస్ట్‌కి
ఒక బాగా అంటే వాస్తు గురించి తెలిసిన ఆయన తీసుకున్నాడు. ఓకే. ముందు వినాయకుడి విగ్రహం ప్రతిష్ఠ చేయించి వ్యాపారం పెట్టించాడు ఆయన. హ్మ్. పెట్టించిన తర్వాత ఈయనకు ఒక 6 నెలల వరకు నడిచిండొచ్చు. హ్మ్. 6 నెలల తర్వాత అది కూడా ప్రాబ్లం లేదు. ఆయన కూడా ఖాళీ చేసేసి ఇప్పుడు దానికి కొన్నిటికి వీధి పోటు ఉంటే మన పరిహారం మాలాగా ఎక్స్పర్ట్స్ ఉంటే ఇప్పుడు మాది ఉందండి. హ్మ్. న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, వాస్తు ఈ మూడుని కూడా మేము కంపేర్ చేసి దానికి తగ్గట్టుగా చేయగలుగుతాం. అది కూడా కొన్ని వీధి పోటుకు ఉన్న వాటికి మాత్రమే. కొన్ని ఉంటాయి. సౌత్ వెస్ట్ ఉంటుంది, దానికి రెమెడీ లేదు. హ్మ్. వెస్ట్ జోన్ వరకు రెమెడీ లేదు. నార్త్ వెస్ట్‌కి కూడా లేదు. కొందరు ఏమని చెప్తారంటే నార్త్ వెస్ట్ వీధి పోటుకు లీడర్స్‌కి మంచిదని అంటారు. అంటే పొలిటికల్ లీడర్స్ ఉంటారు కదా! హ్మ్. వాళ్ళు బాగా ఎదుగుతారండి. నార్త్ వెస్ట్ వీధి పోటు ఉంటే వాళ్ళు బాగా ఎదుగుతారని చెప్తారు. అయితే ఎవరైతే లీడర్ ఉన్నాడో ఆ లీడర్ ఒక బర్త్ చార్ట్ అనేది అక్కడ చాలా యాంటీగా వచ్చినప్పుడు ఆయన ఎదగడం కాదు కదా! హ్మ్. డైరెక్ట్ ఎళ్లి జైల్‌లో పడే అవకాశం కూడా ఉంటుంది. ఓకే. వీధి పోటు ఉంటే మనకి ఎటువంటి సొల్యూషన్ లేదు అంటారు. జస్ట్ ఓన్లీ మనకు నార్త్ ఈస్ట్ వీధి పోటు మంచిది. అది కూడా అందరికీ కాదు. 40% మెంబర్స్‌కే అది గుడ్. వాళ్ళ జాతకాల్లో బుధుడు అండ్ గురు బలం ఉండి అండ్ సూర్య బలం ఈ హ్మ్. 3 ఉన్న వాళ్ళకి మాత్రమే నార్త్ ఈస్ట్ వీధి పోటు యోగిస్తుంది. వీధి పోటు అనేది అందరికీ హార్మ్‌ఫుల్ అండి. అది 360 డిగ్రీ ఎన్వైర్‌మెంట్‌గా సైంటిఫికల్‌గా కూడా అది అసలు మంచిది కాదని చాలా చోట్ల నిర్ధారణ అయింది. దానికి జాగ్రత్త పాటించాల్సింది. థాంక్ యూ సార్.